కంట్రోలర్. ఈ కంట్రోలర్ నేమ్ వచ్చేసి నోడ్ MCU. ఈ కంట్రోలర్కి ఇంకొక నేమ్ ఉంటుంది ESP8266. ఓకే, మనకి ఈ ఆపరేషన్ అంతా కంట్రోల్ చేసేది ఈ కంట్రోలర్. ఓకే, ఈ కంట్రోలర్కి మనం పవర్ ఇవ్వాలి. పవర్ ఇవ్వడానికి మనం టూ టైప్ బ్యాటరీ స్లాట్స్ వాడాం. ఓకే, ఈ టూ మనకి ఇన్పుట్ పవర్స్. ఓకే, ఈ పవర్స్ని బేస్ చేసుకొని ఈ కిట్ అంతా అనేది. ఓకే, ఇది మన టోటల్ ఎంటైర్ వ్యాక్యూమ్ క్లీనర్. ఓకే, ఇది వచ్చేసి వ్యాక్యూమ్ క్లీనర్ పార్ట్, ఇది వచ్చేసి మాపింగ్ పార్ట్. ఓకే, ఇది వచ్చేసి మనకి క్లీన్ చేస్తూ ఉంటుంది. ఈ వ్యాక్యూమ్ని అండ్ ఈ మోటార్ని కంట్రోల్ చేసేది 2 ఛానల్ రిలే. ఈ 2 ఛానల్ రిలే ఏంటంటే ఒక రిలే ఏమో మనం వ్యాక్యూమ్ కనెక్ట్ చేసాం, సెకండ్ రిలేనేమో మన మోటార్ కనెక్ట్ చేసాం. ఓకే, ఈ రిలే ఆన్ అండ్ ఆఫ్ అయితే మనకున్న సర్క్యూట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతాయి. సో ఈ సర్క్యూట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవ్వాలి అంటే రిలేస్ ఆన్ అండ్ ఆఫ్ అవ్వాలి. ఈ రిలేస్ ఆన్ అండ్ ఆఫ్ అవ్వాలంటే మనకి కంట్రోలర్ నుంచి కమాండ్ రావాలి. ఈ కంట్రోలర్ కమాండ్ ఇస్తుంది. ఈ కమాండ్ని బేస్ చేసుకొని రిలే ఆన్ అవుతుంది. రిలేని బేస్ చేసుకొని మన మోటార్ ఆన్ అవుతుంది. అండ్ దాని నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఒక ఐసీ యూజ్ చేస్తాం. ఈ ఐసీ ఏంటంటే మనకి ఈ మోటార్స్, ఓకే, ఈ వీల్స్ రొటేట్ అవ్వడానికి ఫ్రంట్, బ్యాక్, లెఫ్ట్, రైట్కి రొటేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ కిట్ ఆన్ అవ్వాలంటే, ఈ కిట్ని కంట్రోల్ చేయాలంటే మనం హాట్స్పాట్ ఆన్ చేయాలి. సో నేను హాట్స్పాట్ ఆన్ చేశాను. నా హాట్స్పాట్ నేమ్ వచ్చేసి పర్పుల్ అని పెట్టాలి. ఓకే, పాస్వర్డ్ వచ్చేసి 1 2 3 4 5 6 అప్ టు 0 వరకు. ఓకే, ఇలా పెట్టి డన్ చేయాలి. సో నేను డన్ చేశాను. ఓకే, ఇప్పుడు మనకి ఈ నోడ్ MCU, ఆ కంట్రోలర్ మన మొబైల్కి కనెక్ట్ అవ్వాలి. సో ఆ కంట్రోలర్ నేమ్ ఏంటి? ESP8266 అండ్ ఆల్సో కాల్స్ నోడ్ MCU. సో ఇక్కడ నాకు నోడ్ MCU అని రావాలి. సో అప్పుడే మనకి ఈ ఎంటైర్ కిట్ మన మొబైల్కి కనెక్ట్ అయినట్లు. ఓకే, చూసారా, ఇక్కడ కనెక్ట్ అయింది ESP. ఓకే, నేను ఇప్పుడు మనం డిజైన్ చేసిన ఒక యాప్ ఉంది. సో డైకిట్ రోబో. ఇది వచ్చేసి మనం డిజైన్ చేసిన యాప్ డైకిట్ రోబో. సో ఆ డైకిట్ రోబో యాప్ ఆన్ చేస్తే మనకి ఫేసింగ్ ఇలా వస్తుంది. సో ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో మనకు ఒక సెర్చ్ బార్ ఇస్తారు. సో ఇక్కడ హోమ్ IP అని ఉంటుంది. సో ఇక్కడ మనం IP ID పెట్టాలి. ఓకే, ఈ IP ID ఎక్కడ ఉంటుందంటే మనం హాట్స్పాట్ ఆన్ చేస్తాం కదా. ఓకే, ఈ హాట్స్పాట్ ఆన్ చేసి కనెక్టెడ్ డివైస్లోకి వెళ్ళి సో ఆ డివైస్ నేమ్ పైన ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి IP అడ్రస్ అండ్ MAC అడ్రస్ అని వస్తుంది. సో మనకి MAC అడ్రస్ అవసరం లేదు, IP అడ్రస్ కావాలి. సో IP అడ్రస్ వచ్చేసి 192.168